సంగారెడ్డి పట్టణంలో ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని I&C-ADD నీటిపారుదల సర్కిల్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సంబంధిత అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ విమోచనం కోసం ప్రాణాలు త్యాగం చేసిన తెలంగాణ అమరవీరులను స్మరించుకున్నారు. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరేలా చేయడంలో ప్రతి ఉద్యోగి బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సేవలందించడం కోసం అధికారులు విధులను నిజాయితీగా, నిబద్ధతతో నిర్వర్తించాలన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించే ప్రతి పథకం, పాలసీలను ప్రజల దాకా చేరేలా చేయడం ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ పోచమల్లు, ఏఈ ఇరిగేషన్ భీమ్, ఏడీఓ రమణ, జగన్నాథం, ప్రభంజన్, బాలేశ్వర్తో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతంలో నిజాం వారసులు పాలన ఉండేది. మనకు సుమారు 100 సంవత్సరాల కొట్లాడిన తర్వాత భారతదేశానికి 1947 ఆగస్టు 15 రోజు స్వాతంత్రం వచ్చింది. అయితే మన తెలంగాణ కంటే హైదరాబాద్ స్టేటు, పాత హైదరాబాద్ స్టేట్కు అయినా మనకు స్వాతంత్రం రాలేదు. దానికోసం మళ్ళీ ఒక సాయుధ పోరాటం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వారి నాయకత్వంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి ఇక్కడ మన పండిత్ నెహ్రూ గారు కానీ వల్లభాయ్ పటేల్ వాళ్ళు మిలిటరీ యాక్షన్ తీసుకున్న తర్వాత సెప్టెంబర్ 17, 1948 రోజు మన తెలంగాణకు స్వాతంత్రం రావడం జరిగింది. అయితే చాలా కాలం పాటు ఆంధ్ర తెలంగాణ మర్జి కావడం వల్ల ఈ రోజుకు ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆంధ్ర పాలకులు ఎప్పుడూ తెలంగాణ విమోచన దినాన్ని పాటించలేదు, చేయనీయలేదు. కానీ కర్ణాటక, మహారాష్ట్రలో 3 జిల్లాలు, అక్కడ 2 జిల్లాలు ఇక్కడైనా వాళ్ళు కూడా చేసేవాళ్ళు. మనం చేయలేకపోయినాము. తెలంగాణ 2014లో వచ్చిన తర్వాత కూడా మనము, నాకు తెలిసి ఇది 2వసారి అనుకుంటూ చేయడము. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఘనంగా తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకోవాలని ప్రకటించడం జరిగింది. దానివల్ల ఈరోజు జరుపుకుంటున్నాము. ఇది ఈరోజు జరుపుకోవడానికి ప్రత్యేక కారణం. అందరికీ మరోసారి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారము. ఈరోజు మనము ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్నాము. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళు సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ప్రజాపాలన దినోత్సవం జరుపుకోవాలని ఈ సందర్భంగా జరుపుకోవడం జరిగింది. యాక్చువల్గా మనం ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నాము. తర్వాత మనం ఎంతో స్వాతంత్ర సమయోధరులు వాళ్ళంతా ఫైట్ చేసి ఎంతోమంది అశువులు బాసి మనకు ఈ స్వాతంత్రం తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన ఫ్రూట్స్ను మనం ఎంజాయ్ చేస్తున్నాము. ఈరోజు మనం చేసుకోవాల డెసిషన్ ఏంటంటే, మనం కూడా మన తరపున ఇంకా మన దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి అందరం కూడా మనం కృషి చేయాలి. దీని గురించి మనం ఏంటంటే, అందరం ఎవరిది వాళ్ళు అటెండర్ టు ఎస్సీ, సిఈ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, అందరూ కూడా ఎవరి వారి డ్యూటీలు సక్రమంగా నిర్వహించాలి. అదే మన దేశాన్ని ముందుకు పోవడానికి మనం చేసే స్టెప్. మరొకసారి అందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ తెలంగాణ పరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మనము ఎందుకు జరుపుకుంటున్నామంటే, దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాదు తెలంగాణలో విలీనం జరిగినందుకు గుర్తుగా మనం ఈరోజు చేసుకుంటున్నాము. కానీ అది అఫీషియల్గా 1950 మనకి జనవరి 26కి వచ్చింది. కానీ ఎవరు మనకి తెలంగాణ రాకపోవడం వల్ల ఎవరు జరుపుకోలేదు మొన్నటిదాకా. 2014 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి మనం జరుపుకుంటున్నాము దీన్ని. అయితే అప్పుడు పోరాట యోధులు ఎవరైతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళలో కొమరం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, వీళ్ళకి మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు వాళ్ళకి నివాళులు అర్పించుకుంటున్నాం. మనం దానికి గుర్తుగా ఈరోజు మనం చేసుకుంటున్నాం. సో అందరికీ తెలంగాణ సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు.